ఇస్తా, కళ్యాణ లక్ష్మి లక్ష ఇస్తే నేను తులం బంగారం అదనంగిస్తా, పెన్షన్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. వీళ్ళ అలవి కానీ వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిండే సంతోషం. వచ్చినాక ఏం చేసిండే? వీళ్ళ 30 మాసాలు గడుస్తుంది. నేను అడుగుతున్నా, మీ స్థానిక శాసనసభ్యుడు ఏదైతుందో ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, నేను అడుగుతున్నా. వేములవాడ నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుంటే ధాన్యం సేకరణ చేసిన ఉదంతం ఉండి చెప్పండి. 40 కిలోలకు 3 కిలోలు అదనంగా 17 మార్చిలు తూకవలసిన ధాన్యం ఏదైతుందో 9-10, 17 మార్చిలు తూకవలసిన ధాన్యం ఏదైతుందో 9-10, అదనపు తూకంతో 5 కిలోలు పోతే మాయిశ్చర్ 17, 9, 10 వచ్చాడు. ఇదొక 5 కిలోలు పోతుందా? మొత్తం రైతు ప్రతి క్వింటల్ మీద 10 కిలోలు దగా చేయబడ్డాడు. ప్రతి రైతు అని చెప్పంటున్నాను. 10 కిలోలు అంటే కిలోకి 24 రూపాయలు. కిలోకి 24, 10 కిలోలకి ఎంత అవుతుందమ్మా? 240 రూపాయలు అయితే 240 రూపాయలు అని చెప్పంటున్నాడు. 240 ఇంటూ ఎకరా 30 క్వింటల్ లెక్క పెట్టుకుంటే 30 ఇంటూ 240 6000 పైచిలకు ప్రతి రైతు ప్రతి ఎకరా ఇవాళ దగా చేయబడ్డా. నిజమాబద్దమన్నా? నువ్వేదైతుందో రైతు భరోసా ఎగ్గొట్టి 6000 ముంచిను, రైతు భరోసా ఎగ్గొట్టి 6000 ముంచిండు. ఉల్టా ఏదైతుందో ఇడు 6000 దోస్తున్నాడు, ఉల్టా ఇటు 6000 దోస్తున్నాడు. నేనేమంటున్నది, నేను మొన్న మా మంత్రి అడ్డు లక్ష్మణ్ గారు మాట్లాడినన్నా, నేను నిజంగానే ధాన్యం సేకరణలో ఇవాళ దగా చేయబడ్డట్టయితే అధిక తూకం వేస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఈ మంత్రి పదవి రాజీనామా అక్కర్లేదు. మీరు ఎంతున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటారు. ఆ 2 ఏళ్ళు ఓపిక పట్టేటువంటి మాకున్నది. ఆ 2 ఏళ్ళు మేము ఓపిక పడతాం. 2 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాపక్ష పోరాటం చేస్తాం. కానీ నేను చెప్తున్నా, మీకు అందరి తెలియదు కాదు, వీళ్ళ ధాన్యం సేకరణ తర్వాత ధాన్యం ఎక్కడ పోతుంది? రైస్ మిల్ ధర్మకాంటకు పోతుంది. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్.